మీలో ఎవరైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని బాధపడుతున్నారా? అయితే అస్సలు బాధపడొద్దు. ఈ వీడియో సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ ఆకు పేరు తెల్ల జల్జేరు అండ్ పునర్నవక ఆకు అంటారు. ఈ ఆకు ఎక్కడైనా కనిపిస్తే మీతో పాటు ఇంటికి తీసుకొని వెళ్ళండి. ఎందుకని అనుకుంటున్నారా? ఈ ఆకు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లడ్‌లోని షుగర్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల మనకు డయాబెటిస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఈ ఆకు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మనకి డయాబెటిస్ కంట్రోల్ అవుతది. ఈవెన్ మనకి ఏదైనా గాయం తగిలిందనుకోండి, ఈ పునర్నవి ఆకు పేస్ట్ లాగా చేసుకొని మనం అప్లై చేసుకున్నామనుకో, ఆ గాయం ఇట్టే మాయమైపోద్ది. ఇంకా మనకి లివర్ సిరోసిస్ అంటే క్యాన్సర్. లివర్‌లో క్యాన్సర్స్ ఇప్పుడు చాలా చాలా కామన్ అయిపోయింది. ఆ సిరోసిస్‌ని గూడా ఇది కంట్రోల్ చేసిద్దనమాట. ఇంకా మెయిన్‌లీ కిడ్నీకంటారా ఎక్సలెంట్‌గా వర్క్ అవుతది. అంటే కిడ్నీ యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కి దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీస్ ఉండడం వల్ల మనకి ఎలాంటివే ఏ యూటీఐ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది కాపాడుతది. డయాబెటిస్‌తో బాధపడుతున్న వాళ్ళకి కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అవుతాయండి. అలా ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి చాలా చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తాం. కానీ ఈ ఆకు వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. డయాబెటిస్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఇది రెగ్యులర్‌గా తీసుకుంటే మాత్రం బాగా యూజ్ అవుతదండి. ఎలాంటి ల్యాప్ అవసరం లేదు. ఎలాంటి సర్జరీ అవసరం లేదు. ఇది ఎలా యూజ్ చేయాలంటే కొండపిండాకు, తెల్ల జల్జేరు 2 ఒకే మోతాదులో తీసుకొని మిక్సీ పట్టుకొని ఆ రసాన్ని మనం ఒక గ్లాస్‌లో తీసుకొని డైలీ పరకడుపున తాగితే అండి 1 మంత్‌లో ఇది రిజల్ట్ ఉంటది. నేనైతే ట్రై చేశానండి. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్